హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు టాస్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ రోజు మనం విజయనగరం జిల్లాలో ఉన్న ఒక వాటర్ ఫాల్ కి అయితే వెళ్తున్నాం. ఇది మన వైజాగ్ నుంచి కరెక్ట్ గా 70 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ప్రెసెంట్ నేను వెళ్ళే దారి వచ్చేసి సింహాచలం, వాడివరం, సొంట్యం, పద్మనాభం. నేనైతే ఈ దారి వాడుతున్నా. ఇక్కడ ఈ టర్నింగ్ కనిపిస్తుంది కదా, ఈ జంక్షన్ సింహాచలం కొండ కింద ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం వాడివరం రోడ్ లోంచి అయితే వెళ్తాం. ఈ రోడ్స్ ప్రెసెంట్ ఎక్స్పెండ్ చేస్తున్నట్టున్నారు, గట్టిగా చెట్లు అయి కొట్టేసి వర్క్ అయితే జరుగుతుంది. అలా స్ట్రైట్ వచ్చేస్తే మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అది దాటిన తర్వాత వచ్చే జంక్షన్ లో మనం రైట్ తీసుకుని స్ట్రైట్ కి వెళ్తే సొంట్యం వెళ్తాం. సొంట్యం పద్మనాభం మీదుగా మనం ఇప్పుడైతే జామి వెళ్తున్నాం. ఇది కాకుండా ఇంకొక రోడ్డు కూడా ఉంది, అది వచ్చేసి పెందుర్తి, కొత్త వలస, ఆలమండ మీద నుంచి ఉంటుంది. సో ఏదైనా గూగుల్ చూసుకుని అయితే వెళ్ళిపోవడమే. మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసి జామి లేదా జాగారం. ఎందుకంటే జామి అండ్ జాగరం ఈ రెండు ఊర్లకి మధ్యలో ఉంటుంది. సో మెయిన్ గా జాగరంలోకి వస్తుంది అనమాట, అందుకే లోకల్స్ జాగరం అంటారు. కానీ అది ఎక్కువగా ఫేమస్ నేమ్ అయితే జామి. ఇదే ఆ జామి. జామి ఊర్లోకి అయితే వచ్చేసాం. ఇది దాటి మనం అలా స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి. కనిపిస్తుంది కదా, ఇది కొత్తది వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే. ఇది దాని కారిడార్. ఇది ఇలా వెళ్తున్నప్పుడు మనకి చిన్నదే ఉంది ఇది దారి. ఇక్కడ టర్నింగ్ తీసుకోవాలి, ఎందుకంటే బోర్డులు కానీ సైనేజ్ బోర్డులు మనకి ఏమీ లేవు. సో ఈ వీడియో చూస్తే ఇది గుర్తు పెట్టుకోండి, ఇక్కడ కరెక్ట్గా టర్నింగ్ తిరగాలి వెళ్ళే వాళ్ళు ఎవరైనా. కనీసం బోర్డు కూడా లేదు. ఇటే కన్ఫర్మా సైడ్ నుంచి వెళ్ళాలా, మధ్యలో నుంచి వెళ్ళాలా? ఓడి అమ్మ, మళ్ళీ ఎంత లోపలికి వచ్చి ఓడి పెడుతున్నాడు రా. జాగారం ఇక్కడ పెట్ట వెళ్తుందా బండి? ఓ వా, చంపేసింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పెద్దగా ఉంది ఇది. రిస్కే, నేను అనుకున్న దానికన్నా రిస్క్ ఎక్కువ ఉండేలా ఉంది ఇది. దిగడానికి ఏది లేదు, నేను దిగుదామన్న ఉద్దేశంతో వచ్చాను. ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. వాచ్ బ్యాంకులా దిగం, అటుపక్క వెళ్తాం. టచ్ మీ నాట్స్, టచ్ మీ నాట్స్. ఆనకట్ట అంటారు కదా, అలాంటిది. సో ఆ గోడ పై నుంచి వాటర్ ఫ్లో పడుతూ దాదాపు 10+10 ఒక 15-20 ఫీట్ వాల్స్ అవి, అంటే 2 స్టెప్స్ కింద ఇలా. దానివల్ల వాటర్ అంతా బాగా పడడం, మంచి లుక్ అయితే వస్తుంది. నేను యాక్చువల్లీ ఎంత ఫ్లో ఉంటుంది అనుకోలేదు, నార్మల్గా ఉంటుందేమో దిగేద్దామని వచ్చాను. నేను అనుకున్న దానికన్నా చాలా ఫ్లో అయితే గట్టిగానే ఉంది. దిగట్లేదు, బట్ చూద్దాం. అక్కడ మీకు ఒకటి కనబడుతున్నాడా మనిషి, అంత ఫ్లోలో జాగా నడుచుకొని వెళ్ళి అక్కడ వలేస్తున్నాడు చేపల కోసం. ఇలాంటి రాళ్ళే ఉంటాయంట ఆ మధ్యలో కూడా. అయినా ఎంత ఓపికగా నడుస్తున్నాడు అంటే, వాళ్ళకి కాల్ జారట్లేదా, మనకు మాత్రమే జారుతుందా? దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. ఎండేమో బేపచ్చంగా ఉంది, వాటర్లో దిగాలనిపిస్తుంది. కానీ ఇక్కడ చేపలు పట్టేవాళ్ళేమో దిగొద్దు బాబు, రిస్క్ అని చెప్పేస్తున్నారు. లోకల్స్ అంత ఖచ్చితంగా దిగొద్దని చెప్పాక కూడా దిగి దూరగాలనిపించుకోవడం ఎందుకని ఆలోచిస్తాం. ఇదేమన్నా ఉంది కానీ ఆ చెట్టు అది తెలిసి ఒక ఆ హైట్ చెట్టే మాకు. కష్టం. అయ్యి కింద జమ్ము ఉందంటే ఇంకా రిస్క్. జమ్ము కాళ్ళకి చుట్టుకుపోయింది అనుకో
అవతార్ సినిమాలో సహేల్ అంటది కదా, అది అలా ఉంది సహేల్. చూసారుగా మొత్తానికి జామి జాగరం వాటర్ ఫాల్స్. ఇక్కడితో అయితే ఈ వీడియో సమాప్తం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.